హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి? మీ యోగక్షేమాలు అయితే నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, సో దట్ నేనైతే రిప్లై ఇస్తాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను మీషో నుంచి 2 డిజైనర్ కుర్తీ సెట్స్ అయితే తెప్పించానండి. సో ఇవి 3 పీస్ సెట్ అనమాట, దుపట్టా సెట్స్ అని అయితే చెప్పొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతి కుమిత ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. సో ఇంకా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి ఎంజాయ్ చేయండి. నేను ఈ వీడియో డీటెయిల్స్ అన్ని కూడా, అంటే డ్రెస్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. సో నా కలెక్షన్స్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఎవరికైనా కావాలి అని అంటే ఖచ్చితంగా అయితే షాప్ చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను తెప్పించిన 2 డ్రెస్సెస్ ఇవ్వండి. నేను ఓపెన్ చేసి క్లియర్ గా కలర్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, సైజెస్, కలర్స్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయా లేవా అనేది కూడా నేనైతే ఇప్పుడు మీకు షేర్ చేసేస్తాను. ఈ డ్రెస్ కూడా నేను మీషో నుంచి అయితే తీసుకున్నానండి. సో దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో వీడియో డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా అయితే షాప్ చేసేసుకోండి. సో ఈ రోజు డ్రెస్ అయితే చూడండి, మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు మెరూన్ కలర్. సో ఫుల్లీ డిజైనర్ అండి. ఇవైతే నేను 2 కూడా ఇవాళ డిజైనర్ మనకు దుపట్టా సెట్స్ అయితే చూపిస్తున్నాను. మనకు ఇక్కడ నెక్ పార్ట్ వచ్చేసి, మనకు పైన నెక్ వచ్చేసి రౌండ్ ఉంది చూడండి, రౌండ్ నెక్ అనమాట. మనకు ఫ్రంట్ ను బ్యాక్ రెండు కూడా రౌండ్ నెక్ అయితే ఉంది. అండ్ నెక్ పార్ట్ వరకు మనకి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి, నీట్ గా ఉందన్నమాట. థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్, మనకు ఫుల్ నెక్ పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది. సో చాలా క్లియర్ గా ఉందన్నమాట. సో మనకు స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ 3/4 స్లీవ్స్ అయితే వస్తున్నాయి. అండ్ స్లీవ్స్ మనకు లాస్ట్ లో ఇక్కడ ఎడ్జెస్ కి వచ్చేసి సేమ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు చూడండి. చాలా క్లియర్ గా ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కాస్ రేయన్ అండి. సో చాలా నీట్ గా ఉంటుంది అనమాట, మనం అకేషన్స్ కి అట్లా వేసుకెళ్ళడానికి. కంప్లీట్ గా డిజైనర్ కుర్తీస్ అయితే నేను ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొని వచ్చానండి. సో 3/4 మనకి ఇక్కడ లాస్ట్ లో పట్టీలాగా అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చేసారు. ప్యాటర్న్ వచ్చేసి మనకు నైరా కట్ అండి. సో మనకు ఇది వచ్చేసి క్రాస్ కట్ లో ఉంటుంది డ్రెస్ అయితే. సో క్రాస్ కట్ మీద మనకి ఇట్లా నైరా కట్ వస్తుంది. సో నైరా కట్ అంటే ఏం లేదు, మనకి ఈ లాస్ట్ లో ఎడ్జెస్ ఉన్నాయి కదా, సో ఎడ్జెస్ లో మనకు బార్డర్స్ అంతా కూడా సేమ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది. సో బార్డర్ అయితే మనకు డిజైన్ అయితే వచ్చేస్తుంది. సో కంప్లీట్ గా మనకి ఇక్కడ కింద వరకు డిజైన్ అయితే ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఇంత వరకు అయితే మనకు వర్క్ అయితే ఇస్తారు. సో సేమ్ మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ హ్యాండ్స్ కిను మనకు నెక్ పార్ట్ కి ఏదైతే ఇచ్చేసారో సో సేమ్ అనమాట, మనకు కింద కూడా అదే ఇస్తారు. సో బ్యాక్ చూసుకుంటే మనకు బ్యాక్ అనేది ఏం ప్రింటింగ్ ఏం అవసరం లేదు. సో నీట్ గా ఉందన్నమాట, క్లియర్ గా. ఓన్లీ మనకు ఫ్రంట్ పార్ట్ ను అండ్ హ్యాండ్స్ కి మనకు కింద డ్రెస్ వర్క్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి నేను ఎక్సెల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి. అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మనకు స్మాల్ నుంచి 3XL వరకు అయితే సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి. సో అకార్డింగ్ టు మీ సైజ్ మీరైతే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది అండ్ సైజెస్ కూడా మనకు S నుంచి 3XL వరకు అయితే అవైలబుల్ లో ఉందండి. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అనమాట. మనకు ఓన్లీ 520 రూపీస్ 530 రూపీస్ మిడిల్ లోనే ఉందన్నమాట. సో ప్రైస్ రేంజ్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో నేను తీసుకున్నప్పుడైతే నాకు 520 రూపీస్ పడింది. సో దీనికి దుపట్టా అండ్ ప్యాంట్ సెట్ కూడా వచ్చింది, అవి కూడా చూపించేస్తాను. సో ప్యాంట్ అయితే చూడండి, మనకి ఇది వచ్చేసి ఎలాస్టిక్ అనమాట. మొత్తం కూడా మనకు ఫ్రేమ్ ఎలాస్టిక్ లో ఇచ్చేసింది. సో ఫిట్టింగ్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ వీటికి పాకెట్స్ అయితే ఏం లేదండి, ప్లెయిన్ ప్యాంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు ప్లాజో టైప్ ప్యాంట్ వచ్చేసి. సో లెంత్ అయితే ఇంట్లో ఉంటుంది. మనకి ఇక్కడ లాస్ట్ లో చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ సేమ్ మనకు హ్యాండ్స్ కి డ్రెస్ కి ఎలా వచ్చిందో సేమ్ అదే అనమాట. సో మనకు ఎంటైర్ డ్రెస్ మొత్తం కూడా సేమ్ బార్డర్స్ అండి, సేమ్ డిజైన్ ఉందన్నమాట. సో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనకు బార్డర్స్ అంతా కూడా సేమ్ మనకు హ్యాండ్స్ కి ప్యాంట్ కి ఎలా వచ్చిందో అలాగే అనమాట మొత్తం కూడా. కాకపోతే మనకి ఈ సైడ్ లో అయితే లేదు, ఓన్లీ ఎడ్జెస్ అనమాట. ఆ ఎండ్ కి ఈ ఎండ్ కి మాత్రమే మనకు డిజైన్ అయితే ఇచ్చేసారు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇటు సైడ్ అయితే ఏం లేదు, ఓన్లీ మనకు ఎండ్స్ మాత్రమే ఇచ్చేసారు అనమాట. సో సింపుల్ గా ఉంటుంది, మనం ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి. ఒక గ్రాండ్ లుక్, ఒక బెల్ట్ లాగా కూడా మనం ఇది చెప్పుకోవచ్చు. సో ఒక లేస్ వర్క్ లాగా, ఒక బెల్ట్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా నీట్ గా ఉంటుంది అనమాట మనం వేసుకెళ్తే. సో వేసుకెళ్తే ఎలా ఉంటుంది అనే ఐడియా కూడా మీకు రావాలి కాబట్టి నేనైతే ఖచ్చితంగా వేసుకొని అయితే మీకు వీడియో కూడా నేను యాడ్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే చెక్అవుట్ చేసుకోండి. సో లుక్ ఎలా ఉంటుంది అనేది ఆ ప్రిఫరెన్స్ ని బట్టి మనం అయితే తీసుకుంటూ ఉంటాం కదా. సో నేను వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో నెక్స్ట్ డ్రెస్ అయితే ఇదనమాట. సో బేస్ కలర్ వచ్చేసి మనకు కంప్లీట్ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది.
సో గ్రీన్ కలర్ మీద మనకు నెక్ హైలైట్ అనమాట. నెక్ వచ్చేసి మనకు ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్, చూస్తేనే మీకు ఒక ట్రీ లాగా ఒక స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. సో దీని ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మనకు విస్కాస్ రేయాన్ అనమాట. సో మీరు ఫ్రంట్ లో అబ్జర్వ్ చేస్తే మనకు నెక్ వచ్చేసి వీ కట్ అయితే వస్తుందండి. సో ఇక్కడ వరకు అయితే మనకు రౌండ్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వీ కట్ అనమాట నెక్. సో బటన్స్ ఇచ్చేసారు కానీ ఇవైతే మనకు ఫీడింగ్ వేర్ కాదండి, అంటే మెటర్నిటీ డ్రెస్ అయితే కాదు, నార్మల్ గా అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ జస్ట్ ఆ కాజాలు ఏం లేవు, నార్మల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ ఏం లేవు. సో ఇది మనం తీసుకొని ఫీడింగ్ వేర్ కింద అయితే యూస్ చేయలేము. సో నెక్ అయితే మనకు వీకర్ షేప్ అయితే ఇచ్చేసారండి, అంటే రౌండ్ నెక్ కూడా మనకు ఫ్రంట్ అయితే వీ షేప్ ఉంది అండ్ బ్యాక్ అయితే మనకు రౌండ్ నెక్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మొత్తం కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్, గ్రీన్ కలర్ బేస్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ మీద మనకి ఇట్లా జారీ వర్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ థ్రెడ్ తో అయితే మనకు ఇట్లాగా మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చేసారండి. సో కంప్లీట్ గా దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మనకు స్మాల్ నుంచి స్టార్ట్ అయ్యి XXL వరకు అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. సో హ్యాండ్స్ వచ్చేసి చూడండి మనకు 3/4 హ్యాండ్స్ అనమాట, కాఫ్ లెంత్ వరకు వస్తుంది. సో కింద డిజైన్ అయితే హ్యాండ్స్ కి ఇట్లా ఉంది చూడండి. సో ప్యాటర్న్ మనకు నెక్ ప్యాటర్న్ కాకుండా డిజైన్ అయితే చేంజ్ చేసి అయితే ఇచ్చేసారు, జస్ట్ లైన్స్ లాగా ఇచ్చేసారు అనమాట. సో 3/4 హ్యాండ్స్ ఇవి అయితే. సో మనకు లెంత్ కూడా మనకు కింద వరకు అయితే వస్తుంది. సో కింద అయితే మొత్తం ప్లేన్ అండి, ఇంకేం డిజైన్ లేదు, మీరు చూడొచ్చు. సో కింద అయితే మొత్తం ప్లేన్ అనమాట, ఎక్కడ కూడా ఇంకా డిజైన్ ఏమీ లేదు, ఓన్లీ మనకు హైలైట్ వచ్చేసి నెక్ పార్ట్ అనమాట. సో నేనైతే ఇది వచ్చేసి XL సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి. సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి, దీంతో కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. సో మీరు కలర్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు, సైజెస్ కూడా ఉన్నాయి. సో ఇంకా ప్యాంటును మనకు దుపట్టా ఎలా వచ్చిందో కూడా చూసేద్దాం. సో దానికి ప్యాంట్ సెట్ అయితే సేమ్ గ్రీన్ కలర్ లో అయితే వచ్చేసిందండి. సో ఎలాస్టిక్ అనమాట, చాలా ఫిట్ గా ఉంది. సో గట్టిగా లాగాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ప్యాంట్ అయితే చాలా ఫిట్ గా ఉంది, మనకు ప్లాజో టైప్ అనమాట. సో లెంత్ కూడా బాగానే ఉంది, అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. సో మనకు లాస్ట్ లో కూడా స్టిచ్చింగ్ డిఫరెంట్ ఏం లేదు, నార్మల్ గా ఫోల్డ్ చేసి అయితే ఒక ఎక్స్ట్రా ఫోల్డ్ అయితే చేసి ఇచ్చారు అంతే. మిగతాదంతా కూడా మనకు డిజైన్ ఏమీ లేదు, ప్లెయిన్ అనమాట. సో యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్లాజో టైప్ అండ్ యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తుంది అనమాట. సో దుపట్టా వచ్చేసి మనకు ఇది దుపట్టా మనకు నెట్ లో అయితే ఇచ్చేసారండి. సో విస్కాస్ రేయన్ ఫ్యాబ్రిక్ అయితే చెప్పాను కదా. సో ప్యాంటును అండ్ మనకు టాప్ వచ్చేసి విస్కాస్ రేయన్ లో వచ్చింది, మనకు దుపట్టా వచ్చేసి అయితే ప్లెయిన్ లో వచ్చింది అనమాట. సో ఇది నెట్ అనమాట, నెట్ మీద మనకి ఇట్లాగా డిజైన్ అయితే ఇచ్చేసారు, సింపుల్ గా చూడండి, చమ్కీ వర్క్ అయితే ఇచ్చేసారు. సో చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట మన పార్టీ వేర్ కి. సో డిజైనర్ కుర్తీస్ కదండి, మనకు అక్కడక్కడ ఒక్కోటి హైలైట్ ఉండాలన్నమాట. సేమ్ ఇదే థ్రెడ్ తో మనకు నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు కదా, సో మనకు దుపట్టా కూడా అలా ఇచ్చేసారనమాట. సో చాలా ఎలిగెంట్ గా ఉంటుంది మన ఫంక్షన్స్ కి సింపుల్ గా ఇట్లాగే వేసుకెళ్తే. సో ఈ డ్రెస్సులు అయితే నాకు నచ్చాయండి, మీకు నచ్చాయా లేదని అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఏ డ్రెస్సుల మీద రివ్యూస్ అయితే కావాలి అనుకుంటున్నారు అవి కూడా నాకు మెన్షన్ చేయండి. సో మీ సజెషన్స్ ని ఖచ్చితంగా అయితే యాక్సెప్ట్ చేస్తాను. సో మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ కి కూడా నేనైతే రిప్లై ఇస్తానండి. ఈ డ్రెస్సులు మీకు నచ్చాయా లేదా అని అయితే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్ అండి, బై బై.